అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం, దేవుడు నీ ప్రతి బలహీనతలో నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. 2 కొరింథీయులు 12వ అధ్యాయం 9వ వచనం మనం చూసినట్లయితే, నా కృప నీకు చాలునని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ఆయన కృప మాత్రమే మనకు చాలు. ఈరోజు ఆయన ప్రత్యేక దృష్టి ఉండబట్టే ఈరోజు మీరు ఈ వీడియో చూస్తూ ఉన్నారు. ఇదేమి యాదృచ్ఛికం కాదు. ఈరోజు ఆయన కృప నీ పక్షాన ఉందని తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన నీ ప్రతి ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, బాధలో, దుఃఖంలో, ఒంటరితనంలో ఆయన నీతోనే ఉన్నాడు. నిన్ను విడిచిపెట్టలేదు. ఎవరైతే కన్నీటి ప్రార్థనతో, వేదనతో, విరిగి నలిగిన హృదయంతో ఆయనకు ప్రార్థిస్తూ ఉన్నారో, ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి దేవుడిస్తున్న సమాధానం ఏంటంటే, నా కృప నీకు చాలునని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఆయన కృప నీపైన నిలిచి ఉందని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. దేనికి భయపడకూడదు, చెడకూడదని మరొకసారి దేవుడు మీకు గుర్తు చేస్తూ ఉన్నాడు. నమ్ముట మీ వలనైతే నమ్మిన వారికి సమస్తమును సాధ్యమే. హల్లెలూయా. ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సంపూర్ణుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా మీరిచ్చిన వాగ్దానమును బట్టి మీకు వందనాలయ్యా. ఆయనకు విధేయులుగా బ్రతుకుటకు, జీవించుటకు మాకు సహాయం మీరు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి ప్రాధేయపడి అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.